అయ్యా మీరాడికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఎవరికి ఏం జరిగినా బాధపడాల్సింది నేనేనయ్యా. అందుకే వద్దంటాను. నా మాటినయ్యా, ఈ సంపు కొట్టాలవి వద్దు. అన్నా ఆలస్యం అవుతా ఉండది. ఏం తిట్టా వచ్చినావు? నీకోసమే. ఎదురుగానే ఉండాగా మా సిరి ఆడా. మీ ఇంట్లో ఉండే సిరి గురించి మా ఇంటికి వచ్చి నన్ను అడుగుతావేంది? సిరి మా ఇంటి కాడ లేదో. లేకపోతే నన్నేం చేయమంటావు? సిరి యాడుందో చెప్పమంటా ఉండాను. నాకెట్టా తెలుసు? నీకే తెలుసు. సిరి నువ్వే ఏదో చేసినావు. అత్తారింటికి వెళుతుందని సొంత మేనకోడల్ని బంధించేంత నీచమైన బుద్ధి నాకు లేదు ఇంద్రాణి. సిరిని ఈ ఇంటికి రాకుండా ఆపినది నీ పగ నుండి కాపాడనికి నీలాంబరి. కాదు, కోడలుగా మా ఇంటికొస్తే నువ్వు ఓడిపోతావన్న భయంతోనే సిరి ప్రేమను ప్రతీకారం అనే పంజరంలో బంధించినావు. కాదు, అభిమానం అనే సంఖ్యల మధ్య ఉంచినాను. సిరి మా ఇంటి బిడ్డ, మేము ఏమైనా చేసుకుంటాం. అడగనీకి నువ్వెవరు? అది పెళ్లి కాకముందు. మూడు ముళ్ళు పడినాక సిరి మా ఇంటి బిడ్డ అయినది. అది మర్చిపోకు ఇంద్రాణి. నేను బతికుండగా సిరి మీ ఇంటి బిడ్డ కాదు, కానివ్వను. నేనుండగా సిరి మా ఇంటి కోడలుగా ఎందుకు రాదో నేను చూస్తా. నీతో నాకు మాటలేంది. మర్యాదగా అడుగుతా ఉండాను. సిరిని ఏడ దాచిపెట్టినావు? ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు? నాకు సిరి గురించి తెలీదు. మాటలతో చెప్తే నీకు అర్థం కాదు. నిన్ను ఏంటి? ఆగండి. ఇంద్రాణి, నిజంగా సిరి ఏమైనాదో నీలాంబరికి తెలియదు అని మీరు అనుకుంటా ఉండారు. మీకు తెలియకుండానే నా కూతుర్ని దాచిపెట్టి హింసించినది. సిరిని కిడ్నాప్ చేసింది మా పిన్ని కాదు, సునందని ఆ రోజు చెప్పాను. కాదు, మీ పిన్ని అని నేను ఆనాడే చెప్పాను. ఏంటి మూర్ఖంగా మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. మాటలు జాగ్రత్తగా రానే. ఏంట్రా? అరే సంజయ్, ఆగు. ఆగరా, ఆగు. ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా, ఆగు. చూడింద్రాణి, సిరి కోసం మీరు ఎంత కంగారు పడతా ఉంటారో ఇక్కడ మేము కూడా అంతే కంగారు పడతా ఉన్నాం. సిరి గురించి తెలియాలంటే నన్ను కాదు బావా, వెళ్ళి ఆ సునందని అడగమను. అవునింద్రాణి, సిరి కనపడకుండా పోట కారణం ఆ సునందే అయ్యుంటాది. కాదు, నా స్నేహితురాన్ని నా నుండి వేరు చేయనిక నీలాంబరి ఆడుతున్న నాటకం ఇది. అయినా సిరిని కనపడకుండా చేయనికి సునందకేం అవసరం? ఏం అవసరమా? సునంద గురించి కొన్ని నిజాలు సిరికి తెలుసు. అవి బయటపడితే తన ప్రాణానికి ముప్పు వస్తుందని సిరిని కనపడకుండా తన్నే చేసింది. అవునింద్రాణి, సునంద నువ్వు అనుకున్నంత మంచిది కాదు. తన మనస్తత్వం నాకు బాగా తెలుసు. పగ కోసం ఎంత దారుణానికైనా ఒడిగడతాది. ఆ పని చేసేది సునంద కాదు, నీ మరదలు నీలాంబరి. ఇంద్రాణి, నా గురించి ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు. ఏం చేస్తావు? మా ఇంటి గడప దాటెళ్ళు. అంతవరకు వస్తే నీ శవాన్ని కళ్ళ చూసే నీ గడప దాడతాను. మా గడప దాటడం కాదు, ఒక్కడుగు ముందుకేసి చూడు, నీ ప్రాణాలు నిన్ను దాటిపోతాయి. నీలాంబరి, ఇప్పుడు గొడవపడటం కాదు, సిరి ఎక్కడుందో తెలుసుకోవడం ముఖ్యం. సరే ఇంద్రాణి, నీ మాటకే వస్తా ఉన్నాను. సిరిని ఏదో చేయాల్సిన అవసరం ఆ నీలాంబరికి ఏముండది? సిరి అడ్డు తొలగిస్తే తన మేనకోడల్ని ఇంటి కోడలు చేయాలని నీలాంబరి ఆశ.
తప్పుగా ఆలోచిస్తుండవు ఇంద్రాణి. మా నీలాంబరికి అట్లాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. ఉంటే సిరి సంజయ్ని కలపాలని, వాళ్ళు ఒకటి కావాలని ఎందుకు ప్రయత్నం చేస్తా ఉంటది? నీ మెప్పు కోసం వాళ్ళాడే నాటకాలవి. ఏ ఇంద్రాణి, ఒకళ్ళ మెప్పు కోసం నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నాటకాలు ఆడుతుంది నువ్వు. నీ ఇంట్లోనే శత్రువుని పెట్టుకుని సిరి ఏదని మా ఇంటికి వచ్చి ఎగురుతా ఉండవు. ఏంది? నేను నాటకాలు ఆడతా ఉండానా? ఇప్పుడే నిరూపిస్తాను ఎవరు నాటకాలు ఆడతా ఉండారో. నువ్వు సిరిని కలిసినావా లేదా? కలిశాను. అయితే ఏంటి? ఏం మాట్లాడినావు? మీ అత్తకు భయపడద్దు, నేనున్నాను, మా ఇంటికి రా అన్నాను. కానీ సిరి ఏ రానంది. లేదు, నీ మాట ఇనలేదని సిరి నువ్వే ఏదో చేసినావు. అది తెలుసుకున్నావు వచ్చినా. నిజంగా వస్తానంటే అప్పుడే సిరిని మా ఇంటికి తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు చెప్తున్నాను వినింద్రాణి, నిజంగా సిరి సంజుని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా నీ ఇంటి మేనకోడలుగా ఉండుంటే నువ్వు చెప్పినట్టు సిరిని ఏదోటి చేసుండేదాన్ని. కానీ మా ఇంటి కోడలైనది కాబట్టే నీ నుంచి కాపాడి సిరిని సంజుకి దగ్గర చేయాలని సిరిని కలిసినాను. సిరి కోసం మా సంజయ్ పడుతున్న బాధ చూడలేకే సిరితో మాట్లాడాను. కోడలుగా సిరి ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతాదా అని ఎదురు చూసే మా బావ కళ్ళను చూసే సిరిని ఈ ఇంటికి రమ్మన్నాను. నా వాళ్ల కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాను, కానీ నీలాగా నా అనే వాళ్ళని నానా రకాలుగా బాధ పెట్టే మనస్తత్వం కాదురాది. నీ మనస్తత్వం గురించి తెలుసుకోవడానికి రాలేదు ఇక్కడికి. నా కూతురు కోసం వచ్చా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పు. నేను చివరిసారి చెప్తా ఉంటాను, సిరి గురించి నాకు తెలీదు తెలీదు తెలీదు. నీలాంబరి, మీ కుటుంబంలో ఎవ్వరిని ఏమీ చేయనని సిరికి మాటిచ్చినాను. అందుకే ఇంతసేపు ఊరికే ఉన్నాను. కానీ నేను మాటిచ్చిన సిరే మాకు కాకుండా పోతా ఉంటే ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టను. మాట తప్పి వేట మొదలెడతాను. అది చూసే ధైర్యం నీకుంటే నువ్వు అడుగు ముందు పెట్టు. ఏయ్! ఏయ్! ఆగండి, 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 ఆగండి. ఆగింద్రాణి, తప్పుకో మాదేవి. ఈ నీలాంబరిని చంపి సిరిని ఇంటికి తీసుకొస్తాను. సంపాల్సింది నీలాంబర్ని కాదు, నీ స్నేహితురాలని ఓ మురిసిపోతున్నావే ఆ సునంద. దాన్ని సంపు. అప్పుడు సిరి ఆడున్నదో తెలుస్తా. నేనెంత చెప్పినా నువ్వు వినిపించుకోవటం లేదు. మన రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్న ఆడశకుని ఆ సునంద. అదే అదే సిరిని ఏదో చేసుంటాది. మన మధ్య ఎట్లాంటి గొడవలు ఉండకూడదనే నా బిడ్డ తన ప్రేమకి దూరం అయిపోయినది. ఇప్పుడు అదే సిరి కోసం మనం కొట్టుకుంటున్నామని నా బిడ్డకు తెలిస్తే అది ఎంత బాధపడతాదో మీకు తెలుసా? ఏడున్నాళ్ళందరికీ చేతులెత్తి ఏడుకుంటున్నాను. సిరి కోసం ఎవరు గొడవ పడద్దు. సిరి మీద నిజంగా మీ మనసులో అభిమానం అనేది ఉంటే ముందు సిరిని వెతకండి. సరే అత్తయ్య, ఒక 2 రోజులు టైం ఇవ్వండి. సిరి ఎక్కడున్నా ఎవరు తీసుకెళ్ళినా వెతికి తీసుకొచ్చి మరీ మీకు అప్పచెప్తాను. నా భార్యగా కాదు, మీ ఇంటి బిడ్డగానే మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాను. అవును సంజయ్, సిరి యాడుందో ఎవరు ఎత్తికెళ్ళినారో మనమే కనిపెట్టి తీసుకురావాలా? అప్పుడన్నా ఈ ఇంద్రానికి ఎవరేంటో అర్థమవుతాది. విన్నావుగా ఇంద్రాణి, భర్తగా తన భార్య యాడున్నా వెతికి 2 రోజుల్లో తీసుకొస్తానంటాడు నా అల్లుడు. ఇప్పుడు నీ మేనకోడల మీద నీకెంత అభిమానం ఉన్నదో బయటపెట్టు. నా అల్లుడి కంటే ముందుగా నువ్వే సిరిని వెతికి తీసుకొస్తే నీ అత్త అభిమానమే గొప్పదని నమ్ముతాను. నా అల్లుడు సిరిని తీసుకొస్తే వాళ్ళ ప్రేమే గొప్పదని నువ్వు ఒప్పుకోవాలా? అత్త అభిమానం గెలుస్తాదో నా అల్లుడి ప్రేమ గెలుస్తాదో చూద్దాం. ఈ అత్త అభిమానమే గెలుస్తాది ఉమాదేవి. సిరిని ఇళ్ల కంటే ముందు యాడున్నా ఎతికి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను.
మంచితనం ముసుగులో ఉన్న వీళ్ళ అసలు రంగు బయట పెడతాను. పదన్నా. పద సంజు. ఏందన్నా ఇది? అసలు అసలు సిరి యాడున్నాదో, అది ఎట్టా ఉన్నదో చాలా భయంగా ఉన్నదన్నా. చెల్లెమ్మ, సిరికేం కాదు, బాధపడకమ్మా. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందమ్మా, మంచి జరుగుతుంది. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. రేయ్, ఆ నీలాంబరి సిరిని ఈ ఊళ్ళోని ఎడనో దాచిపెట్టినట్టుండాది. అంగుళం అంగుళం ఎత్తకండి. మన వాళ్ళందరినీ అదే పని మీద ఉండమని చెప్పండి. అట్టగేనమ్మా. కనిపించడారా? లేదమ్మా. సిరిని మన ఊళ్ళోనే ఏడో దాచిపెట్టుంటారు. మన వాళ్ళందరికీ చెప్పండి, ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టకుండా వెతకండి. ముఖ్యంగా ఆ ఇంద్రాణి సునంద మనుషుల కదలికల మీద ఒక కన్నేసి ఉంచండి. ఏ చిన్న అనుమానం వచ్చినా వదిలిపెట్టద్దు, ఎవరిని లెక్క చేయొద్దు. సిరి యాడుండాదో ఆచూకీ కనిపెట్టండి. తెలిసిన వెంటనే నాకు ఫోన్ చేయండి. అర్థమైనదా? అట్టగేనమ్మా. సంజు. ఎవరిని అడిగితే డీటెయిల్స్ తెలుస్తాయి? సాంబరెడ్డి, ఏందమ్మా? ఓ విషయం అడుగుతాను, చెప్తావా? అడగండమ్మా. ఈ కొండజాతి వాళ్ళ దగ్గర వేళ్ళు, ఆకులు, సంథింగ్ వాటితో తయారు చేసిన మందులుంటాయంటగా. ఆ మందు మనిషికిస్తే అప్పుడు మనం చెప్పినట్టే వింటాడంట కదా, అది నిజమేనా? అవన్నీ నీకెందుకమ్మా? ఏం లేదు, ఇందాక ట్రైబల్ కల్చర్ బుక్ చదువుతుంటే ఆ విషయం దాంట్లో రాశారు. టెక్నాలజీ డెవలప్ అయిన రోజుల్లో కూడా మందు పెడితే మనిషి మన మాట వినడం చాలా ఫూలిష్గా ఉంది కదా. ఇది నిజమో కాదో తెలుసుకుందామని జస్ట్ నేను అడిగానంతే. ఎంతో కొంత నిజం లేకపోతే పుస్తకాల్లో రాయరు కదమ్మా. నాకు మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు సాంబరెడ్డి. నమ్మలేని నిజాలు ఇంకా కొన్ని అడవుల్లో బ్రతికే ఉన్నాయమ్మా. అంటే అది నిజమే అంటావా? నా కళ్ళతో చూడలేదు కానీ విన్నానమ్మా. ఏమని? నా చిన్నతనంలో చాలా మంది అంటుండేవాళ్ళు, వీడికేదో మందు పెట్టారు అందుకే మన మాట వినటం లేదు అని. మీరన్న ఆ మందులు కొండజాతి వాళ్ళ దగ్గరే ఉంటాయమ్మా, అందరూ అనుకుంటా ఉంటారు. ఇంకా అలాంటి మెడిసిన్ తయారు చేసే కొండజాతి వాళ్ళు ఉన్నారంటవా? ఉండొచ్చు, ఉండకపోవచ్చమ్మా.
ఉంటే ఏ ఏరియాలో ఉంటారు? శ్రీశైలం దగ్గరున్న నల్లమల్ల అడవుల్లో ఉండొచ్చమ్మా. ఓ శ్రీశైలం మనకి ఎంత దూరంలో ఉంది? మనకు దగ్గరేనమ్మా. ఓ ఓకే, థ్యాంక్ యూ సాంబరెడ్డి. మంచిదమ్మా. భగవంతుడా, నువ్వు మంచిని కాపాడి చెడుని శిక్షిస్తావు అని అంటారు. అందుకోసం ఎన్నో అవతారాలు కూడా ఎత్తినావు. మరి అందరి మంచి కోసం, ఈ రెండు కుటుంబాల క్షేమం కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడికి దూరమై పోరాడుతున్నా నా బిడ్డను ఎందుకు కష్టాల పాలు చేస్తుంటావు? చెడు పెరిగి మంచిని మింగేస్తా ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? తన జీవితం చూసుకోకుండా అందరూ బాగుండాలని కోరుకోవటమేనా నా బిడ్డ చేసిన తప్పు? నువ్వు మంచిని కోరుకునేవాడివే అయితే మా సిరి యాడుండదో చూపించు. తనకే కష్టం రాకుండా దీవించు. ఇంద్రాణి, ఇంద్రాణి, ఏంటలా చూస్తున్నావు? సిరేనేం చేసినావు? నాకేం తెలుసు? నీ ఒక్కదానికే తెలుసు సునంద. మా సిరికి చిన్న కష్టం వచ్చినా అది నీ వల్లే వస్తుందని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు, నా బిడ్డని యాడ దాచిపెట్టినావు? వెళ్ళి సోదడుగు, చెప్తారు. పిచ్చి పిచ్చిగా వాగినావంటే చెంప పగల కొడతాను. మా సిరి నీకేం ద్రోహం చేసిందనే ఎందుకు దాని జీవితంతో ఇట్లా ఆడుకుంటా ఉన్నావు? ఎందుకే నా బిడ్డని ఎన్ని బాధలు పెడతా ఉన్నావు? హాయిగా తరింట్లో కాపురం చేసుకోవాల్సిన దాన్ని నీ పాడు బుర్ర ఉపయోగించి పుట్టింటి గడప దాటకుండా చేసినావు. నా బిడ్డని ఏడ కూడా మనశాంతిగా ఉండనివా? నీకు పోయే కాలం ఎప్పుడు దాపురిస్తుందే దుర్మార్గురాలా? ఉమాదేవి, మాటలో జాగ్రత్తగా రాని. నలుగురి నాశనం కోరుకునే నీలాంటిదంతా ఇంకెట్టా మాట్లాడలే? మంచిగా అడుగుతా ఉన్నాను. మర్యాదగా మా సిరిని తీసుకొచ్చి మా కప్పు చెప్పు. లేదంటే 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 ఏం చేస్తావు? నీకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తాను. నిన్ను 3 చెరువులు నీళ్లు తాగించి 30 తిప్పలు పెడతాను. అది నీ వల్ల కాదు ఉమాదేవి. ఇంద్రాణి నాకు సపోర్ట్ గా ఉన్నంత వరకు నువ్వు, నీ కూతురు, ఆ నీలాంబరి ఎవరు నన్నేం చేయలేరు అని నువ్వు విర్రవీగుతా ఉండు. వాళ్ళ చేత్తోనే నీ బుర్ర పగల కొట్టిస్తాను. ఏ ఇంద్రాణిని అడ్డం పెట్టుకొని ఎంతగా నువ్వు రెచ్చిపోతాండావో, మీ స్నేహాన్ని చెడగొట్టి మిమ్మల్ని విడగొట్టి అదే ఇంద్రాణికి నీ మీద అనుమానం కలిగేట్టు చేసి నిన్ను కాటికి పంపించకపోతే నా పేరు ఉమాదేవే కాదు. అలాగా? అవునా? ఇన్నాళ్ళు నాకు చెప్పలేదేంటి ఉమాదేవి? చాలా మిస్ అయిపోయాను. అయ్యో బాబోయ్. ఇంద్రాణి, ఇంద్రాణి. సునంద, ఇంద్రాణి, సిరి గురించి ఏమన్నా తెలిసిందా? లేదు సునంద. అయ్యో ఇంద్రాణి, అయితే సిరి మీ ఇంటికి రాదు. ఆ నీలాంబరి రానివ్వదు. తప్పు చేశావు, నువ్వు చాలా తప్పు చేశావు ఇంద్రాణి. అయినా నీలాంబరి ఇంటికి వెళ్ళిన దానివి తన్ని చంపకుండా ఎందుకు వదిలేసొచ్చావు? అక్కడే నీలాంబరి మెడ మీద కత్తి పెట్టి నిజం కక్కమంటే సిరి ఎక్కడుందో ఏం చేసిందో మొత్తం బయటపడే. అనవసరంగా ఇదిగో ఈ ఉమాదేవి మాటలు విని పుట్టి చేతులతో వెనక్కొచ్చేశావు. నీకు తెలుసుగా, నీ మీద పగ సిరి మీద తీర్చుకోవడానికే ఒకసారి సిరిని కిడ్నాప్ చేసింది అని. అది తెలుసు కూడా సిరి గురించి నాకు తెలీదు అని నీలాంబరి అమాయకంగా చెప్తే ఎందుకు నమ్మొచ్చేసావు?
నమ్మొద్దింద్రాణి, నిన్ను సునంద తప్పుతో పట్టిస్తా ఉన్నది. తన గురించి అనుమానం రాకుండా ఉండనీకి నీలాంబరి మీద నిందలేస్తా ఉన్నది. సిరి కనపడకుండా పోనీకి కారణం ఈ సునందే. సిరి యాడుండాదో తెలవాలంటే వెతకటమో నీలాంబర్ని చంపటమో చేస్తే ప్రయోజనం ఉండదు. దీన్ని నిలదీస్తే నిజమేంటో నీకే తెలుస్తాను. ఒక్కసారి నీ స్నేహాన్ని పక్కన పెట్టి దీని సంపలు పగలగొట్టు. దెబ్బకి సిరి యాడుండాదో తన్నోడితోనే చెప్తాను. లేదు, నీ స్నేహం అడ్డుపడతా ఉన్నది అంటే కాసేపు దీన్ని నాకు వదిలేయి. నీ ముందే దీని తాట తీసి సిరి యాడుండాదో చెప్పిస్తాను. నువ్వు అనేంద్రాణి. స్వామి, సిరిని అసలు ఎవరెత్తికెళ్ళుంటారు? ఒక ఆడ మనిషి. ఎందుకు ఎత్తికెళ్ళినది స్వామి? పగ.